కొన్ని విషయాలు కాలాన్ని గెలిచి జనాల మదిలో నిలిచిపోతాయి. కొన్ని ఘటనలైతే ఎప్పటికీ ఎవ్వరూ మరువలేని ముద్ర వేస్తాయి. ఇప్పుడు చూడబోతున్నది అలాంటి ఘటననే చెప్పాలి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం పెద్దంపల్లికి చెందిన ఓ కుటుంబం తమ పెంపుడు కుక్కకు సీమంతం చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. దీన్నిప్పటికీ ఎప్పటికీ ఎవరూ మర్చిపోవటం లేదు. తెలుగు రాష్ట్రాల్లోని శునక ప్రియులు దీన్నో కొత్త ట్రెండ్ గా చెప్పుకుంటారు. ఈ ఘటన మళ్లీ చూసి మురిసిపోతారు. అసలు సంగతికెళ్తే టేకుమట్ల మండలం పెద్దంపల్లి గ్రామానికి చెందిన దాసరి చినరాజు యాదవ్ దంపతులకు 2 మగపిల్లలు, ఆడపిల్ల కావాలి అన్న కోరిక నెరవేరలేదు. దీంతో వారు పెంచుకుంటున్న 2 కుక్కలను తమ బిడ్డలుగానే భావించారు. ఇటీవల 2 కుక్కల్లో ఒకటి గర్భం దాల్చింది. దీంతో వారు ఊరందరినీ పిలిచి డప్పు చప్పుళ్లతో, పూలు, పండ్లు, ఫలహారాలతో పెంపుడు కుక్కకు ఘనంగా సీమంతం చేసి విందు ఏర్పాటు చేశారు. ఇది చూసిన జనం ఆశ్చర్యంతో బిగుసుకుపోయారు. కేవలం ఇక్కడొక్కచోటే ఇలా జరగడం ఒక వింత అయితే, చాలా చోట్ల కుక్కలకు మరెన్నో సంబరాలు జరిగాయి ఈ దేశంలో. కుక్కలంటే కొందరికి ప్రాణం. వాటిని తమతో సమానంగా చూసుకుంటారు, అల్లారు ముద్దుగా పెంచుతారు. వాటి ఆలనా పాలన ఎంతో బాగా చూస్తారు. మరికొందరికి అవేగంగా దేవుళ్ళు. వాటి కోసం కొన్ని చోట్ల ఆలయాలు కట్టించారు. వాటి శిల్పాలు చెక్కించి పూజిస్తారు. కర్ణాటకలో ఏకంగా జాతర నిర్వహిస్తారు. వాటి పూజలు అద్భుతంగా చేస్తారు. కర్ణాటకలోని రామ్నగర్ జిల్లాలోని చిన్న పట్టణానికి దగ్గర్లోని అగ్రహార వాలెజరే హళిలో ఉంది ఈ ఆలయం. ఈ ఆలయంలో 2 కుక్కల విగ్రహాలుంటాయి. వాటిలో ఒకటి తెల్ల రంగులోనూ, రెండోది గోధుమ రంగులోనూ ఉంటుంది. వీటికి వారంలో 3 రోజులు సాయంత్రం సమయంలో పూజలు, సంవత్సరానికి ఒకసారి ఉత్సవాలు జరుగుతాయి. భక్తులు ఆ కుక్కల విశ్వాస లక్షణాన్ని కీర్తించడంతో పాటు ఏదైనా తప్పు చేస్తే అవి ఉగ్రరూపంతో శిక్షించి పరిస్థితిని చక్కదిద్దుతాయని కూడా నమ్ముతారు. కుక్కలకు ఆలయం కట్టారు. ఈ ఆలయంలో వారంలో 3 రోజుల పాటు సాయంత్రం సమయంలో పూజాధికాలు, సంవత్సరానికి ఒకసారి ఉత్సవాలు జరుగుతాయి. మరో విశేషం ఏంటంటే, కర్ణాటకలో కుక్కను దేవతగా పూజించే ఆలయం ఇదొక్కటే కాదు. ఉత్తర కర్ణాటకలోని రాణేబెన్నూరులో ఒక పెంపుడు కుక్కకు గుడి కట్టారు. వాలిజరే హళ్లిలో వీధి కుక్కలకు గుడిగడితే ఇక్కడ పెంపుడు కుక్కకు గుడి కట్టారు. కుక్కకు శక్తులున్నాయని భక్తుల నమ్మకం. దాన్ని పూజించేందుకు అధిక సంఖ్యలో భక్తులు అక్కడికి వస్తూ ఉంటారు. చైనా లాంటి దేశాల్లో ఏకంగా వీటికి భారీ శిల్పాలే ఉన్నాయి. కుక్కలను పెంచుకోవటం గొప్ప అభిరుచిగా చేసుకుని వాటికి భూమిపై గొప్ప స్థానం ఇచ్చి కాపాడడం నిజంగా మానవత్వమే.